హాయ్ అండి. వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా ఇలా స్వయంగా మట్టి గణపతిని చేసి మేము పండగ చేసుకుంటామండి. అయితే ఈ మట్టి గణపతిని చేయాలి అనే థాట్ ఎలా వచ్చిందంటే, నా చిన్నప్పుడు పెళ్లి కాకముందు ఒక సంవత్సరం అయితే మేము పాలీలు పండగ చేసుకోలేదండి. అంటే ఈ వినాయక చవితి చేసుకోలేదన్నమాట. పండగ రోజు చేయలేకపోయినా కూడా పాలి ఉన్నవాళ్ళు ఒకరోజు, ఆ తర్వాత పండగ వెళ్ళిపోయిన తర్వాత మనకి వీలైనప్పుడు ఖచ్చితంగా పాలి అనేది కట్టుకోవాలంట. వినాయక చవితి కట్టలేకపోయినా కూడా ఇది ఆ రోజు ఆపేసుకుని ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనకు వీలైనప్పుడు ఖచ్చితంగా పాలి కట్టుకోవాలి. మట్టి గణపతిని తెచ్చుకుని పూజ చేసుకోవాలంట. ఇదైతే మా ఫ్యామిలీలో ఉన్న ఆనవాయితీ అండి. ఈ ఆనవాయితీ మీకు కూడా ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? నాకు ఎలా థాట్ వచ్చిందో చెప్తానన్నాను కదా, ఇంకా అప్పుడు చేసుకోలేదు కాబట్టి ఇంకా ఒక రోజైతే మేము, అంటే మా చుట్టుపక్కల మా ఫ్యామిలీలో ఒక 10 ఇళ్ళు అన్నాను కదా, ఆ 10 ఇళ్ళు కూడా పండగ చేయడానికైతే సంకల్పించుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత అన్నీ తెచ్చిపెట్టుకున్నారు కానీ ఇంకా మట్టి గణపతిని తేవడానికైతే ఇంకా ఆ రోజు ఎప్పుడు పడితే అప్పుడు మట్టి గణపతి బొమ్మలు అమ్మరు కదా, అమ్మకపోతే ఇంకా ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఆలోచిస్తూ ఉంటే నేను ఊరికే ఒక తొండము, కాలు, ఒక్క చేయి ఊరికే ఆకారంలాగా చేసి ఇద్దామని చెప్పి చేశాను. చేస్తే ఇదిగో ఇప్పుడు ఎలా చేశానో చూసారా? మట్టి గణపతి మనం బయట బజార్లో కొని తీసుకొస్తే ఎంత బాగుంటుందో చూసారా? అచ్చంగా ఇంకా అంతకంటే బాగుండేలాగా నేను చక్కగా ఇలాగ బొమ్మను చేసి అప్పుడైతే మా ఫ్యామిలీలో కొంతమందికి అయితే ఇచ్చానండి. అందరికి ఇవ్వలేదు కానీ కొంతమందికి ఇచ్చాను. నాకే తెలియదు కదా నేను చేయగలుగుతానని. ఇంకా అప్పుడైతే ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత కూడా నేను అనుకున్నానమాట, నాకు ఈ బొమ్మను చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించాడు. అందరి వల్ల అవ్వదు కదా, అందరి చేతికి రాదు. ఇంకా నా చేతికి ఆ భగవంతుడు కల్పించాడని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నేను ఒక్కళ్ళకన్నా ఈ బొమ్మనైతే చేసి ఇస్తూ ఉంటానన్నమాట. ఓకే అండి, ఈ బొమ్మ ఎలా చేశానో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.